ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటిది. ఈ ఇద్దరి మధ్యన పేదలకు ధనిక వర్గాలకి జరుగుతున్నటువంటి ఈ సంగ్రామంలో తప్పకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విజయం సాధిస్తుంది. జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ ముఖ్యమంత్రి అవుతారని మీకు సవినయంగా తెలియజేసుకుంటా ఉన్నా. ఇక 8 రోజులే ఉంది. చంద్రబాబు నాయుడు బృందం అరాచకమైనటువంటి బృందం, దారుణమైనటువంటి పచ్చి అబద్ధాలు చెబుతూ ప్రజలను మభ్యపెట్టేటటువంటి కార్యక్రమాలు చేస్తా ఉన్నారు. 1955లో ఒక్కసారి గుర్తు చేసుకోండి. స్వాతంత్రం వచ్చిన తర్వాత మధ్యంతర ఎన్నికల్లో ఆ రోజుల్లో ఉన్నటువంటి ఆంధ్రపత్రిక, ఆంధ్రప్రభ అప్పట్లో కమ్యూనిస్టులకు వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా ఆ రోజు చెడు రాతలన్నీ రాసినాయి. అదే రకంగా ఈరోజు రామోజీరావు, ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ వైఎస్ఆర్ కాంగ్రెస్ మీద బురద జల్లేదానికి కుల పిచ్చితో, కుల అహంకారంతో వాళ్ళు పిచ్చి రాతలన్నీ కూడా రాస్తున్నారని మీకు సందర్భంగా తెలియజేసుకుంటా ఉన్నా. 1955 పరిస్థితి మళ్ళీ ఈరోజు పత్రికా ప్రపంచంలో ఈనాడు రామోజీరావు, ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ ఈ రకంగా వర్గ విభేదాలు సృష్టిస్తున్నారు. బాకా ఊదు ఉన్నా. 70 సంవత్సరాల క్రితం 1955లో ఇంత రాజకీయ చైతన్యం లేదు. అప్పట్లో రాజకీయ స్పృహ అన్నటువంటిది చాలా కొద్ది మందిలోనే ఉండింది. ఈరోజు పరిస్థితులు పూర్తిగా దానికి భిన్నంగా ఉన్నాయి. నెల్లూరు ప్రజలు ముఖ్యంగా రాజకీయంగా చైతన్యవంతులు. కానీ ఒక్క విషయం చెప్పుకోవాలి, నెల్లూరు నుంచి ఇక్కడ పుట్టి ఇక్కడ పెరిగి ఇక ఇతర రాష్ట్రాలకి, ఇతర దేశాలకి వెళ్ళి అక్కడ పెట్టుబడులు పెట్టి అక్కడ వ్యాపారాలు చేసుకుంటున్నారే కానీ ఇక్కడ ఉండేటటువంటి వాళ్ళు నెల్లూరుని అభివృద్ధి గతంలో చేసినటువంటి పరిస్థితి లేదు. ఒక్కసారి పోల్చి చూసుకుందాం. హైదరాబాద్ కానీ, విశాఖపట్నం కానీ, విజయవాడ కానీ, గుంటూరు కానీ ఈ పట్టణాలన్నీ కూడా నెల్లూరు కన్నా ఎక్కువ అభివృద్ధి చెందాయి. ఎందువల్ల? మనలో నెల్లూరియులు అన్నటువంటి ఒక భావన రావాలి. మన పట్టణాన్ని మనం అభివృద్ధి చేసుకోవాలన్నటువంటి భావన మనకు రావాలి. దానికి తప్పకుండా రాబోయేటటువంటి 5 సంవత్సరాల కాలంలో పార్లమెంటు సభ్యుడిగా మీరు ఎన్నుకుంటే నేను మన యొక్క 7 మంది శాసనసభ్యులు ఖలీల్ భాయ్ కానీ, ఆదాల ప్రభాకర్ రెడ్డి అన్న కానీ, మన ప్రసన్న కుమార్ రెడ్డి అన్న కానీ, మనకు